నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు మనము మంచి ప్రాక్టీసెస్ సక్సెస్కి ఎలా దోహదపడతాయో తెలుసుకుందాము. మనం ఈ జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యము. ఎగ్జాంపుల్, మనము ఒక క్రికెటర్గా కావాలనుకుంటే దాని గురించి సాధన చేయడమే లక్ష్యం. అక్కడ మనకు ఆప్షన్స్ లేవు. సాధన సాధన సాధన. అలాగే ఎడ్యుకేషన్లో మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దాంట్లో కూడా ప్రాక్టీస్కు పర్యాయపదం లేదు. సాధన సాధన సాధన, అంతకుమించి మనం ఇంకేం చేయలేము. బట్ ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో మన మైండ్ దాని మీద దృష్టి పెట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి, సమయస్ఫూర్తితోటి, 100% డిటర్మినేషన్ తోటి మనము చేస్తే ఈ సాధన యొక్క ఉపయోగము రెట్టింపు అవుతుంది. మనము మనసు ఒక ప్లేస్లో, సాధన ఒక ప్లేస్లో ఉంటే ఎంత కష్టపడ్డామో, ఎన్ని గంటలు కష్టపడ్డాం అనేది సమస్య కాదు. సమస్య ఎంత బాగా ప్రాక్టీస్ చేశామో, ఎంత కంట్రోల్తో ప్రాక్టీస్ చేశామో, ఎంత బాగా నేర్చుకోగలిగినామో, ఎన్ని విషయాలు అవగాహన చేసుకోగలిగినామో, అలానే ఆటలు అయితే ఎంత టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకోగలిగినామో, ఇలాంటి వాటి మీద మనము ధ్యానం కేంద్రీకరించాలి. ఎవ్రీడే ఏ టాపిక్ మాట్లాడినా నేను ధ్యానం గురించి చెప్తుంటాను. ఇక్కడ కూడా ప్రాణాయామ, యోగాసనాస్, ధ్యానం చాలా ఇంపార్టెంట్ అండ్ అవి చాలా దోహదపడతాయి. చాలా సక్సెస్ఫుల్ పీపుల్, చాలా మంచిగా చదువుకున్న వాళ్ళంతా ఏదో ఒక సమయంలో ఇలాంటి వాటితో సంబంధం ఏర్పరచుకునే ఉంటారు. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పీపుల్ అయితే చాలా వరకు వీటి సాధన చేస్తుంటారు. ఎడ్యుకేషన్లో కూడా కొద్దిమంది చేస్తుంటూ చూస్తాము. ఇప్పుడు దాని ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. కాంపిటీషన్ పెరుగుతుంటే మన మైండ్ను కూడా అంతే షార్ప్ చేయాలంటే మెడిటేషన్ తప్పనిసరి. రెండో విషయం, ఉదయాన్నే లేవడం. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇది ప్రతి ఒక్కరిలో ఉండే సమస్య. బట్ మనం చూస్తుంటాము, కొద్దిమంది వెరీ ఈజీగా ఉదయం లేవగలుగుతారు. అలాంటి వారు చాలా అదృష్టవంతులు. బట్ ఉదయం లేవకపోవడం అనేది కూడా చాలా నెగిటివ్గా ఏర్పడుతుంది. ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ యుగంలో మనం ఏది సాధించాలన్నా వీ షుడ్ వర్క్ లిటిల్ మోర్ ఎక్స్ట్రా and we should utilize our time more cautiously and more consciously. అందుకు మనము ఉదయం లేవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఎన్నో చిట్కాలు ఆల్రెడీ చెప్పారు. అలాంటి వాటిలో మనకి ఏది సూట్ అయితే దానిని మనము పాటిస్తూ ఉదయం లేవడం ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యము, మన మనసులో లేవాలనే ఒక పట్టుదల ఉంటే, మనం ఒక టైం అనుకుంటే, మన మైండ్ ఒక అద్భుత శక్తి మనను లేచేలా చేస్తుంది. ఎలాంటి టైర్డ్నెస్, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా మనం అనుకున్న టైంకు మనం లేచి మనం అనుకున్న చేతందుకు, ముందుకెళ్ళేతందుకు మన మైండ్ కన్నా గొప్ప సపోర్ట్ సిస్టమ్ ప్రపంచంలో లేదు. సో బీ డిటర్మైన్డ్, బీ కాన్షియస్, అండ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గెట్ అప్ అట్ 4 or 5 AM in the morning, you are going to get up. సమయం చాలాసార్లు మనం బోరు కొడుతుంది అంటుంటాము. యాక్చువల్గా బోరు కొడుతుంది అంటే మనము ఏం పని చేసేది లేకుండా
అన్నీ కంప్లీట్ చేసి ఇంక ఇలా స్పెండ్ చేయాలి సమయం అని మనది మనము అనుకుంటున్నాం. బట్ దీంట్లో కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తాను. సమయం యొక్క వాల్యూ ప్రతి పని చేసేవారికి తెలిసి ఉండాలి. ఒకసారి వెళ్ళిన సమయం తిరిగి రాదు. 2, ఒకసారి నువ్వు స్టూడెంట్ ఉంటే ఆ ఏజ్ తర్వాత, ఒక పర్టిక్యులర్ ఏజ్ తర్వాత నువ్వు చదువుకోవాలన్న పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. యాజ్ ఎ స్టూడెంట్ నీ ప్రయత్నం అంతా ఇంకా ఎలా మెరుగుపడాలి, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఎలాంటి ప్రాధాన్యతలు కలిగిన అంశాలను ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవడం, పరిశోధించటం, విపరీతమైన పుస్తక పఠనం చేయడం, అలా ఎన్నో దోహదపడతాయి. పుస్తక పఠనం అంటే మనకు అంత నచ్చదు. టీవీ చూడడము, సోషల్ యాప్స్ చూడడము, అలాంటి వాటికి మనం తొందరగా అట్రాక్ట్ అవుతుంటాము. అది అందరికీ, ఇంక్లూడింగ్ మీ ఆర్ ఎవ్రీబడి. బట్ మనము చదవడం కూడా ఒక హ్యాబిట్లా అలవాటు చేసుకోగలిగితే దానికి మించిన నేస్తము, అది ఇచ్చే నాలెడ్జ్ మనము దేనితో కొలవలేము. సో రైట్ టైంలో రైట్ పని చేయగలిగితే టైం సేవ్ అవుతుంది, మీ సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవ్రీ డే 7 o'clock లేస్తున్నారు అనుకోండి. ఇఫ్ యూ స్టార్ట్ గెటింగ్ అట్ 5 AM, you are saving 2 hours of time. For example, if you take out 4 or 5 Sundays, still you are adding 25 days into 2 hours is 50 hours. In a year, 50 hours per month into 12 months, 600 hours. If you can divide, you are getting almost 4 to 5 days extra in your work time or your preparation time. So if you have that quality time and try to learn something extra, it will really help you. For example, ఈరోజు మన క్రికెట్ టీంని చూసుకుందాం. ఇండియా క్రికెట్ టీంలో స్థానం దొరకాలంటే చాలా కష్టం. సో ఒకప్పుడు జస్ట్ బ్యాట్స్మెన్ అయినా, ఒక బౌలర్ అయినా, లేదు మినిమం క్వాలిటీ ఉన్నా, మినిమం టాలెంట్ ఉన్నా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు వచ్చిన టెక్నిక్స్, ట్రైనింగ్, ఎఫర్ట్, డెవలప్మెంట్స్ వలన ఇప్పుడు ఒక్క బ్యాటింగ్ చేసి ఆర్ ఒక్క బౌలింగ్ చేస్తే టీంలో ప్రాముఖ్యత ఉండదు. You should also be a fielder or a keeper, or you should have any two talents very perfectly. You should be an all-rounder, like batting all-rounder, bowling all-rounder, or fielding all-rounder, or wicket keeper all-rounder. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి కేపబిలిటీస్ పెరుగుతున్నాయి. ఎడ్యుకేషన్లో కూడా అంతే. ఈరోజు మనము 96, 97, 98, 99% వచ్చిన కొన్నిసార్లు నెంబర్స్లో వెళ్ళినప్పుడు మనము 1-2 సంఖ్యలతో ఆర్ 1-2 డిసిమల్స్తో సీట్ పొందడం, అడ్మిషన్ పొందడం మిస్ అవుతుంటాము. అంత కాంపిటీషన్ ఉంది. సో నేను చెప్పేది, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బిజినెస్, it is not only job or whatever you do. Give your best, utilize your time, practice until you think you are one among the best. That is the only solution to compete and to grow and to come out. There is no other alternative or anything will work. For your success, it is your talent, your capability and your determination only works. మూడవది యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే,
ఏ పనైతే మనం చేస్తున్నామో దాని గురించి మనం ఎంత దూరమైనా వెళ్ళి ఎంత కష్టమైనా సాధించి ఎంత ఇబ్బందికి గురైనా ఆ పట్టుదలను వదలకుండా ముందుకెళ్దామని అలాంటి ఆలోచనలు అలాంటి స్వభావం కలిగిన యాటిట్యూడ్ ఉంటే సక్సెస్ మీ దరికి చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. యాటిట్యూడ్లో డిఫరెన్స్ కూడా ఉంది. కొద్దిమంది సక్సెస్ తొందరగా చూస్తారు. ఆ సక్సెస్ ఒకసారి చూసినప్పుడు వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతారు. వాళ్ళ డిటర్మినేషన్ బ్రేక్ అవుతుంది. వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్ తగ్గుతాయి. వాళ్ళ నాలెడ్జ్ అక్వైరింగ్ క్వాలిటీస్ తగ్గుతాయి. అప్పుడు వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీని కోల్పోతుంటారు. వాళ్ళ బేసిక్ స్ట్రెంగ్త్ అయిన వాళ్ళ యాటిట్యూడ్ని కోల్పోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చరిత్రలో నిలిచిపోయే వాళ్ళంతా దే హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, లాట్ ఆఫ్ టైమ్, they get early, they concentrate very hard, they do lot of fitness, and they always have that extra effort to be successful. అలానే వాళ్ళలో చాలా సక్సెస్ అయిన కొన్ని స్టోరీస్, ఫెయిల్ అయిన కొన్ని స్టోరీస్ చూసుకున్నట్టయితే మనము ఒకప్పుడు సునీల్ గవాస్కర్ క్రికెట్లో అతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఆ కాలంలో హెల్మెట్ కూడా ఉండేది కాదు. బట్ ప్రపంచంలో అత్యుత్తమ అతి భయంకరమైన ఫాస్ట్ బౌలర్స్ని అతను వితౌట్ హెల్మెట్ అలవోకగా ఎదుర్కొని సక్సెస్ఫుల్గా నిలబడినాడు. ఎస్పెషల్లీ వెస్టిండీస్ టీంలో ఉన్న ఫాస్ట్ బౌలర్స్ని మాత్రం మరియు ఆస్ట్రేలియా టీంలో ఉన్న ఫాస్ట్ బౌలర్స్ని అతను ఎదుర్కొన్న తీరు అమోఘం. ఇప్పటికీ తన గొప్ప ఆట గురించి ప్రస్తావించినప్పుడు హీ సేస్ హిస్ కాన్సన్ట్రేషన్ అండ్ డిటర్మినేషన్ టు డూ వెల్ ఫర్ ద కంట్రీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఆ యాటిట్యూడ్ ఎప్పుడైతే ఉందో, ఆ దృక్పథంతో ముందుకు ఎప్పుడైతే వెళ్తామో ద ఛాన్సెస్ ఆఫ్ యూ గెటింగ్ సక్సెస్ ఈజ్ వెరీ హై. ఇంకొక ఉదాహరణ, తెందూల్కర్ 16 సంవత్సరాలప్పుడు ఇండియన్ టీంలో వచ్చి అతను 39-40 ఇయర్స్ వరకు ఆడాడు. ఇట్ ఈజ్ షీర్ కాంపిటెన్స్, డిటర్మినేషన్ అండ్ స్కిల్స్. బట్ వీటన్నిటికన్నా ఎబో ఆయనకున్నది వినయం అండ్ ఆట మీద గౌరవం అండ్ ప్రాక్టీస్ చేసే తీరు. ఆయన ఒకసారి అవుట్ అయితే ఎలా అవుట్ అయిండో దాని మెలకువల గురించి స్పెషల్ ప్రాక్టీస్ సెషన్స్, ఇలా చాలా కష్టపడి అతని ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఆడగలిగాడు. బట్ ఆయనకున్న గొప్పతనం, హుందాతనం, ఆయన క్యాప్టెన్ ఉన్నా, టీంలో మెంబర్ అయినా, ఆర్ ఎలాంటి పొజిషన్లో ఉన్నా అతని టీం గురించి చాలా కృషి చేసి ఎంతోమంది యంగ్స్టర్స్కు ఒక రోల్ మోడల్గా నిలిచి ఇండియాలో క్రికెట్ ప్రపంచంలో భగవంతుడు ఎవరు అంటే సచిన్ ఈజ్ గాడ్ ఆఫ్ క్రికెట్ అనే అంత పేరు తెచ్చుకున్నాడు. బట్ ఎప్పుడైతే తన క్యాప్టెన్సీ వద్దనుకున్నాడో, ఆ క్యాప్టెన్సీ చేంజ్ కావాలనుకున్నాడో, తనకన్నా ఎంతో చిన్నవాళ్ళైనా పట్టుదల, వాళ్ళ దగ్గర అలాంటి ఆలోచన శక్తి ఉందని గ్రహించి అప్పటి వరకు కొద్దిగా ఎస్టాబ్లిష్ అవుతున్న ధోనికి క్యాప్టెన్సీ ఇవ్వమని అతను చెప్పిన తీరు, అతని యొక్క గొప్పతనము, అతని యాటిట్యూడ్ టువర్డ్స్ గేమ్, కంట్రీ అండ్ హిస్ డెడికేషన్ టు వర్క్ విత్ ఎనీబడి బట్ వర్క్ ఫర్ సక్సెస్ఫుల్ ఇండియన్ క్రికెట్ టీమ్. అలాంటి యాటిట్యూడ్ మనం చేసే ఏ పనులైనా చూపెడుతూ అంతే హుందాగా ప్రవర్తించినప్పుడు మన వాల్యూ రెట్టింపు అవుతుంది, మన రిజల్ట్స్ రెట్టింపు అవుతాయి, అండ్ మనతో పాటు చాలామంది తోడుగా ఉంటారు. సో ఇట్ రియల్లీ మ్యాటర్స్. మేక్ షూర్ యూ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. కాంట్రిబ్యూషన్. మనము ఎంత కాంట్రిబ్యూట్ చేసినాం
అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక టీంలో ఉన్నా, ఒక ఇండివిజువల్గా ఉన్నా, లేదా ఇట్ ఈజ్ ఇండివిజువల్ స్పోర్ట్ అయినా, ఆర్ ఇట్ ఈజ్ ఎనీథింగ్ వేర్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్, your contribution is more important. Educationలో we see group discussions. There, whoever mingles well and talks to the point will be selected. So, once you know how to deal with people, that is your contribution. So, you are selected. And if you learn something and you want to achieve something, you will be tested. If it is knowledge, you are tested in your knowledge. It is your game, you are tested in the game. If you are your business, you are tested in your skills, competence, potential, leadership. ఇలా ఎన్నో ఛాలెంజెస్. అలాగే ఇఫ్ యు ఆర్ ఎ ఫాదర్, యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్, ఇట్ గోస్ ఆన్. ఇట్ ఈజ్ అప్ టు యూ టు కాంట్రిబ్యూట్ టు your people. And when you start contributing, you should also understand contribution is not only to you, your family, or your friends. It is towards society and greater good of humanity. అలాంటి భావాలు ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో, మనము ఏదైనా చేసినప్పుడు మనం చేసే పనిలో ఉండే డెడికేషన్ చాలా పెరుగుతుంది. అండ్ మనం చేసే పనిలో నలుగురికి సహాయపడే మంచి విషయాలు కూడా ఉంటే అంతకన్నా గొప్ప అచీవ్మెంట్, సాటిస్ఫాక్షన్ ఇంకేముంటుందో మీరే ఆలోచించండి. యూ జస్ట్ లెర్న్ టు చూస్. లెర్న్, ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. It is not to prove, but to improve. Don't think that you want to prove with others. You only want to prove with yourself. Believe that you can do it and prove that you are that material. ఈ తపన మనం చేస్తున్న ఏ లైన్లోనైనా ఉంటే మన సక్సెస్ తప్పకుండా మనకు వస్తుంది. యూనివర్స్ ఒక దయ మరియు లక్ అలాంటివి కూడా మనకు తోడై మనం ముందుకు వెళ్ళేందుకు ఎంతో దోహదపడతాయి. ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ వలనని ఎన్నోసార్లు ఒక ఆర్డినరీ మ్యాన్ ఎక్స్ట్రాడినరీగా తయారవుతాడు. ఒక హ్యూమన్ బీయింగ్ సూపర్ హ్యూమన్గా తయారవుతాడు. సో చూడండి, ట్రై చేయండి, అచీవ్ చేయండి. ఆ ఎక్స్ట్రా పర్సన్, ఆ సూపర్ హ్యూమన్ అండ్ ఆ ఎక్స్ట్రాడినరీ పర్సన్ మీరెందుకు కాకూడదు? లెట్ us ట్రై. ఈ మోటివేషన్, ఈ డెడికేషన్, ఈ కాంట్రిబ్యూషన్ ఉంటే మీకు సాధించలేదంటూ ఏదీ లేదు. నెక్స్ట్, యూ రియాక్ట్ అండ్ రెస్పాండ్ ప్రాపర్లీ. ఎప్పుడైతే మనము మన గురించి కరెక్ట్ తెలుసుకోగలమో అప్పుడు మనము ఎప్పుడు రియాక్ట్ కావాలి, ఎప్పుడు రెస్పాండ్ కావాలి అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, కొద్దిమంది చదువులో చాలా బాగుంటారు, బట్ వాళ్ళకు జనరల్ నాలెడ్జ్, ప్రపంచం గురించి లోకజ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. అలా కూడా కష్టమే. మీరు సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సంయమనం పాటించాలి, ఇలాంటి విషయాలు కూడా మన సక్సెస్కు చాలా దోహదం చేస్తాయి. దీని గురించే మనము డెఫినెట్లీ థింక్ అబౌట్ హౌ టు రియాక్ట్ అండ్ హౌ టు రెస్పాండ్. ఇఫ్ you are getting anger for some reason, but there you don't have any control. If you respond or react, you will only lose your energy and you will get anger, frustration, and you will get demotivated.
So whatever effort you are making it, you will lose because your concentration labs will take you into very bad state of mind. So whatever you do, whatever you want to achieve, you have to understand how to behave, when to respond, when to react, and when to balance. You never take an appointment with disappointment. If you make an appointment with disappointment, it ends in disastrous. It is always a disaster. The reason is మనం ఎప్పుడు ఏది ఎలా చేయగలగాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లెట్ us ఓన్లీ బీ లుక్ ఫర్ పాజిటివిటీ అండ్ నెవర్ ఇంటూ నెగటివిటీ. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికన్నా మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో అది చాలా ముఖ్యం. నెక్స్ట్, టీమ్ స్పిరిట్. టీమ్ స్పిరిట్ ఎంత ముఖ్యమంటే, మనం చదువుకుంటుంటాం, దాంట్లో మనము మ్యాథ్స్లో ఎక్స్పర్ట్, కెమిస్ట్రీలో ఎక్స్పర్ట్, బట్ ఫిజిక్స్లో ఎక్స్పర్ట్ కాదు. బట్ మన క్లోజ్ ఫ్రెండ్ ఫిజిక్స్లో ఎక్స్పర్ట్, బట్ వాడికి మ్యాథ్స్ రాదు. ఇంకొక క్లోజ్ ఫ్రెండ్కు కెమిస్ట్రీ రాదు, వాడు ఫిజిక్స్ మ్యాథ్స్లో ఎక్స్పర్ట్. వెన్ యూ వర్క్ టుగెదర్, at least some time, because you will have lot of time in a year to do your education, or you want to become a player, or you want to achieve something, like ఇలా కలిసిమెలిసి మన నాలెడ్జ్ని పెంచుకోగలిగితే చదువులో తప్పకుండా పైకి వస్తాము. ఇండియన్ క్రికెట్ టీం ఒక 20-25 ఇయర్స్ కింద ఎప్పుడు ఓడిపోతుండేది. నాకు అర్థం కాకపోయేది. ఎంతో గొప్ప నేమ్స్ ఉన్న ప్లేయర్స్ ఉంటారు, బట్ మనం ఎప్పుడు గెలవమని. బట్ అప్పుడు మనము టీమ్ స్పిరిట్ అనే దాన్ని డెవలప్ చేసుకోలేకపోయాము. ఆ సైంటిఫిక్ ఎఫర్ట్స్, సైంటిఫిక్ ట్రైనింగ్, సైకలాజికల్ బ్యారియర్స్ని క్రాస్ చేసి ముందుకెళ్ళే తపన, డిటర్మినేషన్, ఇలాంటి వాటిని మన టీంకు అందుబాటులో ఉంచలేకపోయాం. ఎప్పుడైతే ఇండియా వరల్డ్ కప్ గెలిచి మెల్లిమెల్లిగా పేరు సంపాదిస్తుందో, డబ్బులు రావడం మొదలైంది, అప్పుడు చాలామంది మళ్ళీ టీం ప్రిపరేషన్స్ కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. అప్పుడు ఇండియా మెల్లిమెల్లిగా ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వన్ ఆఫ్ ది సూపర్ పవర్స్గా చెప్పవచ్చు. ఇండియాలో ఉండే పిచ్లన్నీ స్పిన్ బౌలర్స్కి ఉండేవి. ఇండియా మొత్తంలో తిరిగితే 10 మంది బౌలర్లు కూడా ఫాస్ట్ బౌలర్స్ జెన్యూన్ ఉండకపోయేది. బట్ ఈరోజు 16 మంది ఇండియన్ టీంలో 5 నుంచి 6 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారంటే ఎంత డెవలప్ చేశారు టెక్నాలజీ, ఫిట్నెస్, ముందు చూపు, ఆలోచన పరిధి, డిటర్మినేషన్. నాట్ ఓన్లీ ప్లేయర్స్, ఇట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ will help you increase your limits and perform beyond your limits. ఇది ఒక టీంలో 10 మంది డిఫరెంట్ ఆలోచనలతో ముందుకొస్తే 10 గుడ్ ఐడియాస్ విల్ మేక్ హౌ మచ్ పవర్ఫుల్ యూ థింక్. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ వాట్ ఎవర్ సక్సెస్ఫుల్ స్పోర్ట్ టీమ్స్ క్యారీ. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, ఇండియన్ క్రికెట్ టీం ఒక్కొక్కసారి ఓడిపోతుంది, అది ఆట. ఓటమి అనేది సర్వసాధారణం. బట్ ఇఫ్ యు సీ లాస్ట్ ఇయర్, ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ఆల్ టైమ్ ఇన్ విన్నింగ్ outside India, especially countries like Australia, England, South Africa. So that shows how we are improving.
Let us not go into things like we also lost yesterday, we lost day before. It happens in the game, but you see the percentage. If you are passing at 35 marks, when you are getting a winning ratio of 60%, you are already first class. 70% it is distinction. In sports, where individual performances also plays a role, if it is 60-65% success rate is too good comparing to your losing rate. Let us not take negative factors. Let us think positivities. See, ఈరోజు ఇండియా అంతరిక్షంలో ఇన్ని రాకెట్స్ పంపుతూ ఇంత సక్సెస్ఫుల్గా ఉందంటే మన సైంటిస్ట్ల ఒక్క టీమ్ ఎఫర్ట్. ఇది చాలా సంవత్సరాలుగా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. దీనికి ఆద్యుళ్లలో ఒకడు అబ్దుల్ కలాం, మన మిజిల్ మ్యాన్. అతను పుట్టింది ఎంతో చిన్న ప్రదేశము, ఒక పూర్ కుటుంబంలో. బట్ ఆయనకున్న డిటర్మినేషన్, ఇన్స్పిరేషన్ అండ్ హెల్ప్ అదర్స్, డూ సంథింగ్ ఫర్ సొసైటీ, అచీవ్ సంథింగ్ ఫర్ కంట్రీ and meet so many people, help children. After he retired as Indian president, he met 20 lakh students. That is the determination he has got and his commitment towards we Indian people. So, ఇంత టీమ్ స్పిరిట్, ఇంత ఎఫర్ట్, ఇంత మోటివేషన్ ఉన్నప్పుడు మనము ఏదైనా సాధించగలగాలి. సో అందరూ ఒకటే ఆలోచన ధోరణులు, మనం ప్రాక్టీస్ చేసే విషయాలు, మనం ఉండే సోషల్ సర్కిల్ వలన రిజల్ట్స్ వేరే ఉంటాయేమో, బట్ యు బర్న్ విత్ సేమ్ థింగ్. సో యూ కెన్ ఆల్వేస్ లెర్న్, యూ థ్రైవ్ టు అచీవ్, and you can do anything. Believe you can do anything. Until you have confidence on yourself, you cannot reach anything. But once you have confidence, you do whatever you want. This is also proved earlier, proving today, proving also future. It is going to prove in the future. So never lose a spirit and an effort to reach whatever your goals and dreams. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నేమ్స్ ఉన్నాయి, ఎన్నో మోటివేషనల్ ఉదంతాలు ఉన్నాయి. అంగవైకల్యాల నుండి కూడా ఎవరెస్ట్ ఎక్కారు, ప్రపంచంలో ఎన్నో పెద్ద శిఖరాలు ఎక్కారు, అందులో కూడా క్రికెట్ ఆడుతున్నారు. ఇలా ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో విత్ ఎవ్రీథింగ్ గుడ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐఎమ్ సేయింగ్, వై కెనాట్ వీ అచీవ్? అండ్ వీ షుడ్ ఆల్సో టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్స్, అండ్ వీ షుడ్ ఆల్సో ఇన్స్పైర్ those unlucky people who cannot do much or still thriving to do. We should definitely support, and that will give you lot of goodness over a period of time. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవి చాలా సీరియస్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక జోక్ చెప్పదలుచుకున్నాను. ఇది కూడా మనం నేర్చుకునే విషయమే. వెన్ someone is right, but he knows other person is wrong, but to retain the relation, he goes and says sorry for any mistake. He is called a person with humility. When a person doesn't know whether he is right or other person is right, he got 50-50 kind of thought, he goes and says sorry. It is honesty.
This we do to have relations grow, to have that spirit come, and to make people go together and to have that bonding going. You know, when you know you are 100% right, but you say sorry only when you are husband. So, friends, it is totally tried to explain you like a joke. I don't know how much you got it, but let us have this session going now. Ego. ప్రతి మనిషిలో ఈగో ఎంత ఇబ్బంది పెడుతుందంటే అది వాళ్ళకు తెలిసేసరికి వాళ్ళు చాలా తప్పులు చేసి ఉంటారు. మన ఒక్క ప్రవర్తన తీరులో మన గురించి మనం ఎప్పుడైతే చాలా గొప్పగా ఊహించుకొని ఎదుటివారిని తక్కువగా చూడడం మొదలు పెడతామో ఈగో లాంటి సమస్యలు మొదలవుతుంటాయి. దీన్ని ఎంత కంట్రోల్లో ఉంచుకొని మనం ముందుకు పయనిస్తే అంత సక్సెస్ పెరుగుతుంది. ఇఫ్ యు హ్యావ్ ఈగో, యు రియాక్ట్ బ్యాడ్లీ, there is a chance other person also reacts badly. There is a confrontation. Then you are losing your precious time, your effort, your determination. You are getting imbalance yourself and you are losing your concentration. ఇలాంటి కాకుండా బాడీ మీద ఎంతో ప్రెషర్ పడుతుంది, యాంగ్జైటీ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం రాకుండా చిన్నప్పటికెళ్ళి ఇఫ్ we are parents, we should take care how our children should behave and handle situations. If we are a business people, let us behave with humility in front of our employees and customers. In business we call them as gods. So let us show humility in front instead of ego. ఆ ఒక్క నిమిషం మీకు ఏదైనా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన లాంగ్ రన్లో ఇట్ ఈజ్ ఏ స్లో పాయిజన్. ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఒక ఫ్లైట్లో యుఎస్ నుంచి జర్మనీ ఒక సైంటిస్ట్ చాలా అచీవ్ చేశాడు. హీ ఫీల్స్ హిమ్సెల్ఫ్ వెరీ ప్రౌడ్. ఇన్ఫ్యాక్ట్ వీ ఆల్సో ఫీల్ ప్రౌడ్. But the problem is, he feels more prouder than what he has achieved. So, 8 hours flight, getting bored, just seen adjacent, and there is one Indian man sitting adjacent to him. He thought he will play with him for some time and disturbs him and asks him to get up. And he says, "Let us play a game." అప్పుడు ఇండియన్ నిద్రలోంచి లేస్తూ చాలా ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితుల్లో ఆట ఆడటానికి ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ సైంటిస్ట్ చెప్తాడు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చేస్తే నేను $5,000 ఇస్తాను. ఒకవేళ నువ్వు తప్పు చెప్తే నువ్వు నాకు $500 ఇవ్వు. తర్వాత నువ్వు నన్ను క్వశ్చన్ అడుగు, నేను రైట్ ఆన్సర్ చేస్తే నాకు $500 ఇవ్వు. నేను ఆన్సర్ చేయలేకపోతే నేను $5,000 ఇస్తాను. ఇది ఛాలెంజ్. ఇండియన్ షేక్ అయిపోయాడు. ఏంటి వీడు ఏమనుకుంటున్నాడు, వాడికి తెలియదు వీడు పెద్ద సైంటిస్ట్ అని. ఇండియన్ అన్నాడు, సరే ఆడదాం. సైంటిస్ట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు సన్? సైంటిస్ట్ అడిగాడు, మన భూమి నుండి సూర్యునికి ఎంత డిస్టెన్స్ ఉందని.
ఇండియన్ నిద్రమత్తులో ఏం చేయని పరిస్థితుల్లో $500 తీసి అతని చేతిలో పెట్టాడు. సైంటిస్ట్ అన్నాడు, ఇప్పుడు నీ వంతు. యూ కెన్ ఆస్క్ మీ ఏ క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్ యూ. ఇండియన్ అన్నాడు, ఒక జంతువు 3 కాళ్ళతో గుట్టపైకి వెళ్తుంది, 4 కాళ్ళతో గుట్ట కిందికి వస్తుంది. An animal that goes with 3 legs onto a hill and come back with 4 legs. Can you name that? సైంటిస్ట్ ఆశ్చర్యం, ఇది ఎలా, నేను ఎప్పుడు ఇన్లే, నాకు తెలియని విషయం. హీ ఆస్క్డ్ ఎమర్జెన్సీ కాన్ఫరెన్స్ కాల్స్ ఇన్ ద ఫ్లైట్. హీ టాక్ టు లాట్ ఆఫ్ co-researchers and co-scientists. No answer. Searched in Google. Nothing is there. Frustrated. Tried and given up. He said, I am lost. Take this $5,000. And his ego was hurting him a lot. Then Indian slowly went into sleep. But the man who showed that ego could not digest the situation. When he seen the other person, the Indian, he was sleeping. He got frustrated. How he can sleep? I lost my money. He just woke him up and asked, what is the answer? ఆన్సర్ ఏంటి చెప్పు, నాకు ఇప్పుడు తెలియాలి. మన ఇండియన్ చాలా కూల్గా, చాలా న్యాచురల్గా $500 చేతిలో పెట్టి నాకు తెలియదని మళ్ళీ నిద్రలో జారుకున్నాడు. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక, తన ఇగో వలన తను ఎంత లాస్ అయ్యాడో గమనించలేక, ఒక సైంటిస్ట్, ఒక అచీవర్ అలా ఫెయిల్ అవటం చెప్పేందుకే ఇది నేను మీకు చెప్పాను. సో ఇలాంటివి ఎన్నో ఎదురుపడుతుంటాయి. మన కంట్రోల్, మన బ్యాలెన్స్, మన డిటర్మినేషన్ మనని ముందుకు తీసుకెళ్తాయి. దాని గురించి వర్క్ చేయండి. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, let us not leave updating ourselves. Let us have some time every day to educate ourselves. It is education, also general things, also what is happening in world over, and also some good moments. సక్సెస్లో ఇంకో ముఖ్యమైన భాగం సంతోషపరిచే మూమెంట్స్ని మనం ఎన్నైతే క్రియేట్ చేసుకుంటామో, ఆ మూమెంట్స్లో మనము మన పక్కవారిని అందరం సంతోషం ఫీల్ అవుతే మనకు వచ్చే ఎనర్జీ, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ 10 పెరుగుతుంది. సో ఈ కాలంలో, ఈ బిజీ యుగంలో మనము అసలు టైం లేదనే బాధపడుతున్నాము. బట్ మనం చేసే పనుల్లో ఉన్న గొప్పతనము, పనిలో ఉన్న ఆనందము వెతుక్కుంటూ పని చేయడం ప్రారంభిస్తే your time will pass like anything. Your results flow and you feel elated, and that kind of happy moments which I told, if you start creating during your work, you never feel like you're working. It is like a game which we are trying to play during the time of your office or your business or your commitments. So create lot of good happy moments. Not only you, anybody who does that will increase his creativity by 10 times. He might be a student, he might be a young man, he might be a businessman, he might be an employee, he might be an old man. Whoever it is, even in the house or even in the outside with friends or even in the offices, and even in the toughest situations, if you come out with small jokes, that will really create happiness, and happiness always elevates your mood. మన బ్రెయిన్లో ఉన్న 4 కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆహ్లాదము, ఆనందము, ఆశ్చర్యచకితుల్ని చేసే కొన్ని కెమికల్స్. వీటన్నిటి ద్వారా మన సంతోషం ఎంత పెరుగుతుందంటే ఆ క్రియేటివిటీ మనను చాలా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది.
So let us, friends, try to create that beautiful, memorable, happy moments. We say happy hours in restaurants. Let us say happy moments in our lives. That is the way we should start going, and we should start achieving things with a lot of fun, happiness, joyful moment. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తుంటే మనం ఇంకా ఎన్నో విషయాలలో ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఇందులో ఇంకొక విషయం, మనము ఎప్పుడైనా ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు, ఆర్ ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్ ఎక్కడైనా యూ థింక్ యూ మైట్ లూజ్ సంథింగ్ విచ్ ఇస్ బిగ్, ప్లీజ్ బీ very calm, composed, and give yourself that extra minute, extra few minutes to think, so that you will have lot of good answers or lot of good alternatives, wherein you might gain, or you might reduce your loss, or you might reduce your disappointment. So assess your situations, assess your opponent, and also assess your preparation, assess your earlier exams if you are a student, and try where you are going wrong and try to improve. Also assess your talent. If you are a player, try to understand where you are going wrong, work on this, work on that, improve on that. Being a businessman, your small decisions will make a lot of difference. So make sure you come out with a lot of good decisions. Here I want to tell you a assessed and planned decision, how it will give good results. In 1987 అమెరికన్ ఎయిర్లైన్స్ చాలా లాసుల్లో వెళ్తుంది. సో వాళ్ళు తీసుకున్న ఒక్క నిర్ణయం ఎంత చిన్న నిర్ణయం అంటే, వాళ్ళు సూపులో వాడే ఒక వస్తువుని తగ్గించినందుకు, అది కూడా బిజినెస్ క్లాస్లో ప్రయాణించే వాళ్ళ గురించి, ఒకే ఒక చిన్న ఐటమ్ from soup they have reduced, that saved them $40,000. Think, an idea can change anything. And be ready to grab the opportunities, grab the ideas, be determined, go ahead, believe in yourself. Nobody can stop us. You can do whatever you wish. Best wishes, best wishes. All the best. Thank you.